టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటూ అనుచిత చర్యలకు పాల్పడిన బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ కడప జిల్లా రాజంపేటలో వైసీపీ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అనుచరులు కొత్తబోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తూ ఉండగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏదన్నా పథకం రచిస్తే నా పేరు పాపినేని కృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిని. ఈరోజు పార్టీ పిలుపు మేరకు బీఆర్ నాయుడు పైన అతను చేసిన నీచమైన పనికి నిరసనగా అతన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఈరోజు మా పార్టీ తరఫున మేము నిరసన దీక్ష వెంకటేశ్వర స్వామి గుడి కాడ పోయి చేయాలనుకుంటే మమ్మల్ని పోలీసు వారు అక్కడ చేయకూడదని చెప్పి నిర్బంధించి స్టేషన్ తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తిని తిరుమల దేవస్థానంగా పెట్టడం ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడుకి సిగ్గుచేటు. అతను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి. ఏమన్నా మంచి వ్యక్తిని ఇటువంటి పనులు చెడ్డ పనులు చేసేవాళ్ళు దానికి అర్హులు కాదు. పేరు డి భాస్కర్ రాజు, రాజంపేట రూరల్ మండల కన్వీనర్. మేము మా పార్టీ పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గంలో తాళ్లపాక ఆర్చి దగ్గర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము శాంతియుతంగా బీఆర్ నాయుడు చేసే అరాచకాలపైన నిరసన తెలియజేయాలని మేము అనుకుంటే ప్రభుత్వం పోలీసు వారి ద్వారా మమ్మల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం చాలా ఖండించదగ్గ విషయము. ఇలాంటి అరాచకాలు ప్రభుత్వం సృష్టించడం నేరము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఈరోజు కూడా మేమేమనుకున్నామంటే పోలీసు వారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాము, నేను పోయి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వస్తానన్నా కూడా ఒప్పుకోవడం లేదు. ఆడు ఉన్నవాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు వీళ్ళు నువ్వు నేరుగా స్టేషన్ కాడికి పోయి ఇక్కడ రావాల్సిన పని లేదని మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకునేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్బంధించడం ఇది శోచనీయమని తెలియజేస్తున్నాను.